హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకసారి ఈ వీడియో చూడండి. బీజేపీ ప్రధానమంత్రి ఒక కుల మీటింగ్ వచ్చి మందకృష్ణను దగ్గరగా తీసుకొని ఆనంద బాష్వాల లేకపోతే నెరవేరని కన్నీళ్ళ ఎన్నాళ్ళు ఈ పోరాటం అని అలసిపోయిన కన్నీళ్ళ కానీ సాంతన చేర్చుకొని ప్రధానమంత్రి దుఃఖాన్ని ఒడిసి పట్టుకొని దగ్గర తీసుకున్నాడు కదా. ఇన్నేళ్ల స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా అంటుడు పోలేదా, ముట్టుడు పోలేదా? ఈ పార్టీలకు సోయి రాదా? ఎవరన్నా సోయితోని మందలిస్తే మాట్లాడితే అంటగట్టుడా? చూశారు కదా, గౌరవం అంటే మాటలతో అగ్గులతో వచ్చేది కాదు. మోడీ గారు కౌగిలించుకోవడం ఒక రాజకీయ స్టంట్ మాత్రమే. దళితులను ఎవరు దూరం పెట్టారు, ఎవరు దగ్గరికి తీసుకున్నారు, ఇంత వయసున్న ఈ పెద్ద ఆయనకే అర్థం కాలేదు. కులసభకు వచ్చి ఒక అగ్గు ఇచ్చి ఒక అవార్డు ప్రకటించగానే దళితుల కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టిన కాంగ్రెస్ మీకు సేదైపోయింది. ఇంచుమించు 50 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఒక పక్క దేశ ఆర్థిక వ్యవస్థ కోసం ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపడుతూ ఈ సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ యొక్క రాజ్యాంగ హక్కులు కాపాడుతున్నది కాంగ్రెస్. స్కాలర్షిప్లు, ఉద్యోగ పథకాలు ప్రారంభించింది కాంగ్రెస్. దళితులపై దాడులు నిలిపే చట్టాలు తెచ్చింది కాంగ్రెస్. విద్యా, ఉపాధి రంగాల్లో పునాది వేసింది కాంగ్రెస్. ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చింది కాంగ్రెస్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్కరణలు చేపట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి చెప్పాలంటే ఇంచుమించు 10 రోజులు పడుతుంది చెప్పుకుంటూ పోతే. అటువంటి సంక్షేమ పథకాలు దళితుల కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల కోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కొంతమందికి కులవాదులకు, మతవాదులకు తప్పుగా కనపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, జై భీమ్, జై భారత్.